మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. ఇంపార్టెంట్గా ఉన్నట్టుగా అనిపించలేదు. సో అదొక ఫేస్ ఆఫ్ కార్తీకి సూర్యకి మనం ఆల్రెడీ విక్రమ్ యూనివర్స్లో చూసాం కాబట్టి ఇందులో కూడా చూపించి ఆ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఆడియన్స్లో, కానీ అది వర్కౌట్ కాలేదు. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం అస్సలు బాలే టార్చర్ నిజంగా. నేను 2 కూడా అన్న 1.5, అది కూడా ఓన్లీ సూర్య గారి వల్ల. కంటెంట్ లేదన్న సినిమాలో, అదే చెప్తున్నా, స్టోరీ లేదు, కంటెంట్ లేదు, సినిమా మొత్తం అరుచుకోవడం తప్ప ఇంకేం కనిపించలేదు నాకు. చెవులు చిల్లులు పడుతున్నాయి ఒక సైడ్ నుంచి. ఎంతసేపు అదేమంటారు మనం ఆచార్యలో చూసినట్టు అది ఒక దీవిలో ఉండి ఆ దీవి పేరు కలుసుకోవడం, ఆ దీవిలో ఉన్న జనాలను పిలుచుకోవడం తప్ప ఇంకా సినిమాలో ఏం లేదన్న. పాదగట్టంలా ఉంది. ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా చాలా బాగా ప్లాన్ చేసి ఉండొచ్చు సూర్య గారి కట్అవుట్ని యూజ్ చేసుకొని. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మొత్తం డొల్లా అంతే డొల్లా. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సూర్య గారి గురించి ఆయన ఒకటే చెప్తాను నేను, ఆయన కష్టపడ్డారు, మూవీకి ప్రాణం పెట్టేశారు. సూర్య గారి మీద అభిమానం మాత్రం అలానే ఉంటుంది తెలుగు ప్రజలకి. మీరు ఇంకో సినిమా చేసుకురండి, మేము మళ్ళీ ఇలానే ఎగబడి చూస్తాం అంతే. ఈ సినిమా మాత్రం బాగాలేదు. 20 కోట్లు కొడితే గొప్పన్న. ఏం నచ్చిందంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఒక తెగల వారీగా చూసుకుంటే ఒక 5 తెగలైతే ఇందులో చూపించారు. తన తెగని తను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నది సినిమా కంగువ సినిమా. ఇంకా 7 సెన్స్ మగధీర ఆ తరహాలో ఆ 7 సెన్స్ పక్కన పెట్టేసి మగధీర పక్కన పెడితే దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు. ఏదైనా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సూర్య గారి యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయాను. ఇందులో చాలా బాగుంది ఉంది. ఆ గతంలో వచ్చిన సూర్య యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది, ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంది. ఏదైనా లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. సూర్య బాగుంది, చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ కాబట్టి ఆకట్టుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా నేను చెప్పాల్సిందంటే సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయితే కనుక బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2 నుంచి 2.5 అయితే నేను ఇవ్వచ్చు. చూడండి, లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సినిమా 2000 కోట్లు రావు, 2000 కోట్లు అయితే రావు సినిమా. ఎందుకంటే సినిమాని సినిమాలాగా చూపిస్తే బాగుంది కానీ అదుకు మించి చూపించారు. కానీ అంటే నేను ఒక సూర్య అంటే నాకు అభిమానం అనేది చెప్పట్లేదు, కానీ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే 100% 9 చేస్తాడు. చాలా బాగుంది సినిమా అయితే. చూడండి, లాస్ట్ ట్విస్ట్ అయితే ఇంకా అద్భుతం. ముసలితో ఫైట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, వేరే లెవెల్. పార్ట్ 2 ఇంటి ఇచ్చారు. పార్ట్ 2 అయితే గట్టిగా ఉండొచ్చు, ఎందుకంటే స్టోరీని రిలీజ్ చేయగానే ఒక ట్విస్ట్ అయితే పెట్టేసాడు పార్ట్ 2లో. అది దానికోసమే మన సినిమా చూడాలి. బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. లాస్ట్లో కార్తీ వచ్చి ఒక 10 నిమిషాల్లో ఉన్నది. రోలెక్స్ రేంజ్లో ఉన్నది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మావాడు చెప్తాడు. అందులో ఆడవాళ్ళది ఒక ఫైట్ ఉంటుంది బ్రో, అసలు మామూలుగా ఉండదు. అది మొత్తం మంచిలో ఉంటుంది. మొత్తం అది క్రేజీ ఉంటుంది ఆ ఫైట్ అయితే. మొత్తం ఇట్లా బాడీ మొత్తం ముక్కలు అయితే ఉంటుంది బాడీ ఒక్కొక్కరిది, విలన్స్ది. క్రేజీ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం. సూపర్. సూర్య క్యారెక్టర్ అయితే అసలు కైండ్ లెవెల్లో ఉంటుంది, ఒక కైండ్ పీస్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. సో అది బాగుంటుంది సూర్య క్యారెక్టర్ కూడా. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కలిసే టైంకి అయితే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో అప్పటి వరకు అయితే బాగానే ఉంటుంది మూవీ. ఎప్పుడైతే వాళ్ళు కలిసారో ఒక పీక్స్కి వెళ్ళిపోతుంది మూవీ. ఫైటింగ్ సీన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. అసలు మ్యూజిక్ అసలు బ్యాక్ పెట్టేదే లేదు. కాకపోతే ఏంటంటే ఏదైతే వాయిస్ ఉంటుందో సూర్య వాయిస్, అది ఒరిజినల్ ఉంటే ఇంకా బాగుంటుండే. బ్యాక్గ్రౌండ్లో వేరే వాయిస్ వచ్చేసరికి ఓకే ఫస్ట్ చెప్పాలి. బట్ తమిళ్లో అయితే సూర్య కన్నా స్టార్ ఇమేజ్ వల్ల కొద్దిగా ఆడొచ్చేమో, కానీ తెలుగులో టోటల్ డిసప్పాయింటెడ్ మూవీ. ఇంకోటి అనే స్టోరీ రొటీనే గత సినిమాలు మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి అనమాట. లైక్ 7 సెన్స్ కానీ, లేదంటే బాహుబలి కానీ, ఆ టైప్ అలాగే రొటీన్ స్టోరీయే. బట్ దాన్ని కూడా కొంచెం ఇంపాక్ట్గా లేదన్న. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోరింగ్ అనమాట, గందరగోళంగా ఏంటర్ నాయన కొంచెం తలబట్టుకునేలాగా అనిపిస్తుంది అనమాట. బాబిడోల్ గారి సీన్స్ ఉంటాయి, ఇంకా మన సూర్య గారి సీన్స్ ఉంటాయి, ఎగ్జామ్ సీన్స్ ఉన్నాయి. బట్ తీసే విధానంలోనూ అది సరిగ్గా లేదని చెప్పుకోవాలి. శివ గారు నిజంగా టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిసప్పాయింటెడ్ అన్న. సూర్య గారు అయితే చాలా కష్టపడ్డారు సినిమా కోసం, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక కొత్తగా మేకోవర్ అయితే చూపించారు అతను డైలాగ్ డెలివరీలో. కానీ డబ్బింగ్ కూడా సరిగ్గా లేదు సినిమాలో. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పీ గారు చాలా అంటే చాలా బాగా కొట్టారు. 1 and only హీరో అనుకు వచ్చి ఈ సినిమాకైనా ఏదన్నా అన్న తెలియదు అన్న ఎందుకు తీసేసారనేది. అదే చెప్తున్నాను, ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిందంటే నా సాంగ్ అండ్ బీజిఎం వల్ల. ఇప్పుడు అతనే తీసేసారంటే మనం ఏం చేయలేము, వాళ్ళ దురదృష్టం అది.
కానీ ఒకటి చెప్తున్నా, ఈ కంగువా కోసం సినిమా కోసం వస్తే 2.5 గంటల సినిమాలో 40 నిమిషాలు బాగుంది. బట్ 2 గంటలు కూడా మేము కూర్చున్నాం అంటే కేవలం డిఎస్పీ వల్లే. ఆయన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఒక సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ నాకు తెలిసే అవసరం లేదన్న. బట్ ఏంటంటే ఇంకో హీరో వస్తాడు క్లైమాక్స్ లో, దానివల్ల ఇద్దరు హీరో విలన్ గా చూపించాలని చెప్పి పార్ట్ 2 అని పెట్టారు. అంతే, పార్ట్ 2కి ఎటువంటి లీడు లేదు. బట్ ఏంటంటే ఇంకో హీరో రావడం వల్ల ఇప్పుడు విక్రమ్ సినిమాలో మనకు రోలెక్స్ ఎలా ఆ టైప్ లో ఒక విలన్ వస్తారు. బట్ అంత ఇంపాక్ట్ కూడా లేదు. సో నా ఒక వరకు అయితే జస్ట్ యావరేజ్ మూవీ అంతే. విక్రమ్ సినిమా లోకేష్ సినిమాలో ఉండబోతుంది అన్నట్టు చూపించారు. అదే చెప్తాను కదా, శివగారు ఏంటంటే మన తెలుగులో మేయర్ రామేడ్ గారు ఉన్నారు కదా, ఈయన కూడా తయారవుతుంది అనమాట. సో నా వరకు చూసుకుంటే ఆయనకి సినిమాలు కొద్దిగా టైం తీసుకుని చేసుకుంటే బెటర్ అన్న. అలాగే సూర్య గారు చాలా భారీ బడ్జెట్ సినిమా, చాలా ఎఫర్ట్ పెట్టి ఉంటారు ఇందులో. బట్ డైరెక్షన్ టోటలీ మైనస్ అన్న. ఇంకోటి భారీ బడ్జెట్ సినిమా లోపల మనకి పెట్టిన ఖర్చు 10 రూపాయలు కనపడుతుంది. విజువల్స్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అంతా కూడా కనపడుతుంది. ఏడు వచ్చి కథా స్క్రీన్ ప్లే మనకంతా గంతవరం డబ్బింగ్, దీనివల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా అని చెప్తాను. లాస్ట్ 40 నిమిషాలకు ఎంజాయ్ చేశాను. యాక్షన్ పార్ట్ కొంచెం కథ రివీల్ చేసే సీన్స్ ఉంటాయి. అలాగే క్లైమాక్స్ మనకి ఒక హీరో వస్తాడు కాబట్టి దానివల్ల కొంచెం ఎంజాయ్ చేస్తాను. జస్ట్ టోటల్గా సినిమా అయితే మాత్రం ఒక యావరేజ్ మూవీగానే చెప్పుకోవచ్చు. మూవీ అయితే చెప్తున్నా కదా, కంగువా అయితే మ్యూజిక్ తోని స్టార్ట్ చేసిండు. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల, అంత బాగుంది మ్యూజిక్ అయితే. రికార్డ్ అయిపోయింది మ్యూజిక్ మొత్తము. బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఆంధ్ర మొత్తం ఏపీ, టీఎస్ ఏపీ 2 షేక్ అయిపోతాయి మూవీ తోటి అయితే. అంత బాగుంది మూవీ అయితే. హీరోయిన్స్ గురించి చెప్తే బ్రో, హీరోయిన్ దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నష, అట్లుంది బ్రో నిజంగా అయితే. క్లైమాక్స్ కార్తీక్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. అంతవరకు మొత్తం సూర్య, నిజంగా సూర్య గారిది అయితే 1 మ్యాన్ పర్ఫార్మెన్స్. క్లైమాక్స్ లో వస్తారు కార్తీక్ గారు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ చేస్తారు బ్రో. మ్యూజిక్ చెప్పినా మేడం, మ్యూజిక్ అంటే చాలా బాగుంది మేడం. డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చినారు. చాలా క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినారు. సాంగ్స్ కూడా నిజంగా సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగుంది మేడం. మూవీలో హైలైట్స్ వచ్చి సూర్య గారి 1 మ్యాన్ షో పర్ఫార్మెన్స్ మేడం. ఎక్కడ చూసినా మనకు సూర్యనే కనిపిస్తాడు మూవీలో. వేరే ఏ క్యారెక్టర్ కూడా గుర్తుండదు. అంత బాగుంది. 1 మ్యాన్ షో సూర్య కోసమే వెళ్ళొచ్చు సినిమాకి. సూపర్గా ఉంది. డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, బీజిఎం కానీ సూపర్ మేడం. డూపర్ హిట్. అందరూ చూడవచ్చు సినిమాకి వచ్చి మ్యామ్. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసింది మ్యామ్. దేవిశ్రీ ప్రసాద్ ఇంకొక మాటే లేదు అసలు. పెద్ద సాలిడ్ రాడే దింపిండి బీజిఎంలో మ్యామ్. మొత్తం అసలు థియేటర్లో కూర్చొని మేము సీటు మీద సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, ఫైట్స్ కానీ అదిరిపోయింది మేడం. అందరూ వచ్చి సినిమాలో చూడొచ్చు మ్యామ్. సినిమా చూడొచ్చు. హైలైట్ సూర్యనే హైలైట్ మ్యామ్. బాబీ డియోల్ హైలైట్. లాస్ట్ కార్తీ క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది మ్యామ్. డైరెక్షన్ శివ డైరెక్ట్ మంచిగా ఉంది మ్యామ్. కొత్త స్టోరీ ఇది. మంచిగా ఉంది. చూడొచ్చు మ్యామ్. థ్యాంక్ యూ. ఎవరు చూసారు? ఎవరని మీరు చూస్తే అర్థమైంది. చాలా బాగుంది. సూపర్గా ఉంది. అంటే డిఫరెంట్ రోల్ టచ్ చేయాలనుకున్నారు కదా, సూర్య గారికి సెట్ అయిందంటారా క్యారెక్టర్? సెట్ అయింది. మన డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఎట్లా ఉంది? చాలా బాగుందండి. సౌండ్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంది. సూపర్గా ఉంది. ఫైట్స్, యానిమల్స్ సూపర్గా ఉంది. మూవీ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ కోసం అసలు నేను నైట్ కూడా పడుకోలేదు. అండ్ ఒక రాత్రి నిద్రపోలేదు. దానికి బెనిఫిట్ దొరికింది నాకు. సూర్య క్యారెక్టరైజేషన్ ఎలా? సూర్య గురించి చెప్పడానికి ఏముండదు. ఫ్యూచర్లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్లో కొంచెం సీరియస్గా ఉన్నారు. సో బోత్ ఆర్ ఫైన్. చెప్పేటోళ్ళు వంద చెప్తుంటారండి, వాళ్ళకేంది. ఫైటింగ్ నచ్చిందండి. అండ్ మెయిన్ సూర్య ఎంట్రీ నచ్చింది స్టార్టింగ్లో. ద వే హీ వాజ్ వేరింగ్ ద కోట్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్న తమ్ముళ్ళకి ఇట్లా ఆపోజిట్లో పెడతారని చెప్పి. అంటే నార్మల్ టైంలో అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటారు, కానీ మూవీలో కూడా కొట్లాడుకోవడం ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సారీ, షీ ఈస్ వెరీ హాట్ యాక్చువల్లీ. ఐ ఫెల్ జెలస్ ఆఫ్టర్ సీయింగ్ హర్. హిందీ యాక్టర్స్ గురించి నాకు అంతా తెలీదు, బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఇప్పుడే చెప్పానండి, చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు కావాలని చెప్పి. అన్నీ బాగుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
కంగువా మూవీ ఎలా అనిపించింది? మై పర్సనల్ ఒపీనియన్ చాలా బాగుంది మూవీ అయితే చెప్పాలంటే. ఓకే లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది మూవీలో చెప్పాలంటే, లాంగ్గా డ్రాగ్ చేసిండు. బట్ ఓవరాల్ ఎండింగ్ క్లైమాక్స్ తోపు ఉంది, చాలా సూపర్ చేసిండు. ఎండింగ్ క్లైమాక్స్లో ఎస్పెషల్ చెప్పాలంటే కార్తిక్ ఎంట్రీ అనేది టాప్ అయిపోయింది మూవీకి. ఇంతకుముందు మూవీ విక్రమ్ మూవీ చూసారు కదా కమల్ హాసన్, దాంట్లో రోలెక్స్ ఎట్లా ఎంటర్ అవుతాడో ఈ మూవీలో వాళ్ళ తమ్ముడిని ఎంటర్ చేసిండు కార్తిక్. అండ్ కార్తిక్ నెక్స్ట్ సినిమాలో అంత పవర్ఫుల్ రోల్ ఉంటుంది. అండ్ మనకు చాలా చూడాలంటే సెకండ్ మూవీ దీనికంటే చాలా నడుస్తుంది, ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో రైవెలరీ లాగా చూపిస్తారు. అండ్ ఇద్దరు టాప్ యాక్టర్స్ చెప్పాలంటే, సూర్య ఎక్స్ట్రాడినరీ, కార్తిక్ చాలా ఆయన డిఫరెంట్ రోల్స్, ఈయన డిఫరెంట్, బట్ ఇద్దరు ఆ టైప్ ఆఫ్ రోల్స్లో ఇద్దరు సూపర్. సో 7th సెన్స్ మూవీ చూసాం కదా, అందులో ఆయన పర్సనాలిటీ చూసాం కదా, ఎవరిది సూర్యది. మళ్ళీ ఇందులో లాస్ట్ ఫైట్ అప్పుడు పర్సనాలిటీ చూపిస్తాడు, యాస్టీస్ కనిపిస్తున్నాడు. ఇంకా హీజ్ చాలా బాగా మెయింటైన్ చేస్తాడు సూర్య, సూపర్. మ్యూజిక్ వైజ్ బీజిఎం ఎవ్రీథింగ్ గుడ్, బట్ సాంగ్స్ అనేది లిటిల్ బిట్ అంత అర్థం కాలేదు, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ తెలుగు మూవీ కాదు కదా. సో మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ అంతే. హీరోయిన్ యాక్టింగ్ అంటే ఒక మాట చెప్తా, నథింగ్ అంటే పర్సనలీ కాదు, హీరోయిన్ రోల్ యాక్చువల్లీ మూవీకి అవసరం లేదు, బట్ ఒక హీరోయిన్ పెట్టాలని పెట్టారు. ఎందుకంటే ఆమె రోల్ లేదు, ఇప్పుడు హైలైట్స్ ఫైట్. తమిళ ఇండస్ట్రీ అందరికి బాహుబలిని బీట్ చేయాలి. ఓవరాల్ ఎలాగైనా ఇప్పుడు రాజమౌళి తీసిన